సో ట్యూబ్ టెస్ట్ అనేది మనకి ఎక్స్‌రే ద్వారా చేయొచ్చండి. హెచ్ఎస్‌జీ అనే టెస్ట్ ఉంటది. సో దీంట్లో గర్భసంచిలోకి డై పాస్ చేసి, ఆ డై ట్యూబ్స్ నుండి వచ్చి అండాశయం దగ్గర పడుతుందా లేదా అనేది మనం ఎక్స్‌రే తీసి తెలుసుకోగలము. రెండోది సలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ. దీంట్లో మనకి ఎక్స్‌రేతో సంబంధం లేదు. హాస్పిటల్‌లోనే సింపుల్‌గా స్కాన్ మెషిన్ తోటే మనం ఎస్ఐఎస్ చేసుకోవచ్చు. సో దీంట్లో గర్భసంచి లోపలికి కొంత నీరు పాస్ చేసి, ఆ ఫ్లూయిడ్ అనేది ట్యూబ్స్ నుంచి వచ్చి అండాశయం దగ్గర పడుతుందా అనేది స్కాన్‌లోనే మనం చూసుకోగలం. సో ఇవి 2 సింపుల్ టెస్ట్ అండి. లాప్రోస్కోపీ చేసిన ట్యూబ్స్ తెలుస్తాయి కానీ అంత ఇన్వేజివ్‌గా అంటే అంత ఖర్చు పెట్టి మత్తిచ్చి ట్యూబ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ టెస్ట్‌తోనే మనం ట్యూబ్‌ని ఎవాల్యుయేట్ చేయగలము. సో ట్యూబ్స్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అండి. అండ్ కొంతకాలం వరకు మీరు న్యాచురల్‌గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రానప్పుడు ఖచ్చితంగా ట్యూబ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే ట్యూబ్స్ గనక 2 బ్లాక్ ఉంటే మీకు సహజంగా రావడానికి కానీ, మందుల ద్వారా కానీ, ఐయుఐ ద్వారా కానీ పాసిబిలిటీ ఉండదు. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఖచ్చితంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మాత్రమే మీకు ఆప్షన్ ఉంటుంది. సో అది తెలుసుకోకుండా మీరెన్ని మందులు వాడినా మీకు టైం వేస్ట్ అవుతది కాబట్టి ట్యూబ్ టెస్ట్ సరైన టైంకి చేయించుకుంటేనే మీకు బెటర్. థాంక్ యూ.